ఈ నెల 27న జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రామాయంపేట మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో సన్నాహక సమావేశాన్ని మెదక్ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో ఏఐసీసీ సెక్రటరీ విశ్వనాథ్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమానికి హాజరైన అతిథులను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు, మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్, ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథ్లు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలను ఒక్కొక్కటిగా నెరవేర్చడం జరుగుతుందని, అభివృద్ధి అనేది కాంగ్రెస్తోనే సాధ్యమన్నారు. అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలోనే 56,000 ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చామని, 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి ఏమాత్రం జరగలేదన్నారు. అభివృద్ధి జరగాలన్నా, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలన్నా అది కాంగ్రెస్తోనే సాధ్యమని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నరేందర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, మెదక్ మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుతో పాటు కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు, టీపీసీసీ రాష్ట్ర నాయకులు సుప్రభాతరావు, టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి పల్లె రామచంద్రగౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ సరాఫ్ యాదగిరి, గజవాడ నాగరాజు, మనోహరాబాద్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, చిలక గంగాధర్, అనిల్, పోచమల అశ్విని శ్రీనివాస్, దేమ యాదగిరి, అల్లాడి వెంకటేష్, ఇనిశెట్టి సంతోష్, అశోక్, యాద నాగరాజు, యుగేందర్రావు, పుట్టి సందీప్ తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు కనిపించే విధంగా మరి మీరే వచ్చి నాకు చెప్పే విధంగా నేను పనిచేస్తానని చెప్పి మీ అందరూ కూడా ఇంకొకసారి పేరున హృదయపూర్వకంగా మరి మనస్ఫూర్తిగా మీ అందరూ కూడా మాటిస్తూ మరి మీ ప్రతి కష్టంలో, మీ ప్రతి సమస్యలో మరి మీకు అండగా ఉంటూ మరి మీ ప్రతి కష్టం, ప్రతి సమస్య తీర్చే విధంగా కూడా మరి మేము పనిచేస్తామని చెప్పి మీ అందరూ కూడా ఇంకొకసారి పేరున మాటిస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా మరి వాళ్ళ పట్టభద్రుడు ఎమ్మెల్సీ క్యాండిడేట్ మన ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి మూట్పూడి గారిని మరి 2వ సీరియల్ నెంబరు to attend this meeting with our request, and on behalf of All India Congress Committee I would like to request all of you to support our candidate Narendra Reddy. So our MLA Rohitji explained that our government is providing international facilities to our constituencies and their state. International standards of schools, hospitals, infrastructure. So with the vision, our రేవంత్ అన్న ఏ విధంగా అయితే తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ బతకాలనుకుందో అదే విధంగా మన మెదక్ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ బతకడానికి హనుమంతనే కారణం. ఈరోజు వారు తిరుపతిలో ఒకసారి చెప్పడం చేసి అధికార పార్టీ విడిచిపెట్టి ఏమి లేకపోయినా సరే నైతిక విలువలు కట్టుబడి వారి తర్వాత వారు ఈరోజు ఉండి మన జిల్లా కోసానికి అత్యధిక నిధులు తీసుకొచ్చి నేను దగ్గరికి వెళ్ళి చూసే వ్యక్తిగా చెప్తున్నా. నేనైతే